హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి యూజీసీ నెట్ జూన్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉన్న మిస్టేక్స్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి లేదా ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం యూజీసీ నెట్ జూన్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మొబైల్ ద్వారా మీరు యూజీసీ నెట్ 2024 సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లా బ్రౌజర్లో కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మనం స్క్రోల్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా డెస్క్టాప్ సైన్ అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ యొక్క డెస్క్టాప్ సైట్ ఆప్షన్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మన యొక్క యూజీసీ నెట్ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఎడిట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు స్క్రోల్ అవుతున్న ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు ఎడిట్ చేసుకోవడానికి. అండ్ దాని ద్వారా డైరెక్ట్గా మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు నేను ఇచ్చిన లింక్ అనేది ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు సంబంధించి అప్లికేషన్ నెంబరు అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకు సెక్యూరిటీ పిన్ అయితే ఉంటుంది. ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి యూజీసీ నెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా యూజీసీ నెట్కి సంబంధించి మనకు క్యాండిడేట్ యొక్క డాష్ బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మనం యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ చేసినట్టయితే వాటిని ఏ విధంగా ఎడిట్ చేయాలనేది తెలుసుకుంటున్నాం కాబట్టి నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, వేటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు అనేది. మనకు ఫస్ట్ థింగ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే 21st రోజు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. 21st, 22nd, 23rd ఈ 3 డేస్లో అయితే మీరు యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మీ యొక్క అడ్రస్లో మిస్టేక్ ఉంది, దాన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్ ఉంది, దాన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది క్వాలిఫికేషన్స్ ఎడిట్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది ఫోటో సిగ్నేచర్ అప్డేట్ చేయాలి అనుకుంటారు. వీటిలో దేనికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, దేనికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు అనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మొత్తానికైతే మన యొక్క డీటెయిల్స్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. లైక్ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్స్, అడిషనల్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్స్, అప్లోడ్ ఫోటో అండ్ డాక్యుమెంట్, ఫైనల్ సబ్మిట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేనికోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం ప్రజెంట్ అయితే మనం ఎడిట్ చేసుకోలేము. మీరు ఆధార్ కార్డ్ ఇవ్వకుండా వేరే వాటి ద్వారా రిజిస్టర్ చేసి ఉంటే వాటిని చేంజెస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. అండ్ తర్వాత వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్. పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్కి తప్ప రిమైనింగ్ అన్నిటికైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. దట్ ఈస్ క్యాండిడేట్ ఎవరైతే మన యొక్క యూజీసీ నెట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో మీ యొక్క నేమ్లో తప్పు ఉంటే తప్ప మిగతా వాటన్నిటికైతే ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చారు. నేమ్కు తప్ప అంటే రిమైనింగ్ లైక్ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, నేషనాలిటీ వాటన్నిటికి ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చారు. క్యాండిడేట్ యొక్క నేమ్కు మాత్రమే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్ సంబంధించి మీ క్వాలిఫికేషన్ సంబంధించి లైక్ మీరు ఇప్పుడు ఈ యొక్క యూజీసీ నెట్ అనేది ఏ క్వాలిఫికేషన్ ద్వారా అయితే అప్లై చేశారో దానికైతే మనకి ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చారు. టోటల్గా ఈ యొక్క క్వాలిఫికేషన్స్కి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మీకు సంబంధించి టోటల్ డీటెయిల్స్, మీ యొక్క మాస్టర్ డిగ్రీ, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సబ్జెక్ట్ ఏంటి, వీటన్నిటిని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత అడిషనల్ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్లో మిస్టేక్స్ ఇచ్చినా మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. నార్మల్గా మీరు చేంజెస్ అనేది చేసుకొని జస్ట్ ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అగ్రీ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారా. అండ్ అదేవిధంగా యూజీసీ నెట్ దేనికోసం అప్లై చేస్తామో దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారంటే మీకు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అప్లై చేశారా, జేఆర్ఎఫ్ కోసం అప్లై చేశారా, పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేశారా, వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు, దాని యొక్క మీడియం అనేది ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. నేను తెలంగాణ ఇవ్వడం జరిగింది, వీటిని ఎడిట్ చేసుకోలేము. అండ్ అత ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించి మనకి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్లో మిస్టేక్ చేసినట్లయితే ప్రజెంట్ వీటిని కరెక్షన్ చేసుకోలేము. ఇది టోటల్గా మనకు సంబంధించి అయితే ఈ విధంగా మీరు యూజీసీ నెట్ అప్లికేషన్ చేసినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోలేము, అండ్ ఫోటో సిగ్నేచర్ని ఎడిట్ చేసుకోలేము, ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఎడిట్ చేసుకోలేము. ఓన్లీ మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న థింగ్స్ ఏంటి అంటే మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, వీటికి సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ యొక్క అడిషనల్ డీటెయిల్స్, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ డీటెయిల్స్ని అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ యొక్క అవకాశం
నోటిఫికేషన్ అయితే ఉపయోగించుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మనం ఈ యొక్క యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23rd May అయితే లాస్ట్ డేట్. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.